ఇప్పుడు ఓట్ చోరీ కార్యక్రమాన్ని రాహుల్ గాంధీ గారు తీసుకొని దేశ స్థాయిలో ప్రచారం చేసి దేశాన్నంతా సమన్వయం చేసి ఓట్ చోరీ ద్వారా ఏ విధంగా అయితే మోడీ అమిత్ షా ఈ దేశంలో ఎన్నికలలో గెలుస్తుండ్రో ఆ ఎన్నికలను ఒక ఫార్స్గా మార్చిండ్రు, ఒక ప్రహసనంగా మార్చి గెలవడానికి అవసరమైన వాళ్ళకు వ్యతిరేకమైన ఓట్లను దేశవ్యాప్తంగా లక్షలాది ఓట్లను తొలగించి మహారాష్ట్రలో 1 కోటి ఓట్ల దాకా తొలగించి బీహార్లో 68 లక్షల ఓట్లను తొలగించి ఏ రాష్ట్రంలో ఎన్నికలు ఉంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు మెజారిటీ కాంగ్రెస్ పార్టీతో ఉన్నారని వాళ్ళ ఓట్లను తొలగించి ఎన్నికల్లో నెగ్గాలని ప్రయత్నం చేస్తే ఓట్ చోరీ క్యాంపెయిన్ రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని తీసుకొని వెళ్ళారు. ఆ విషయాన్ని దృష్టి మరల్చడానికి ఈరోజు మళ్ళీ సోనియా గాంధీ గారి మీద రాహుల్ గాంధీ గారి మీద కేసులు పెట్టారు. ఎందుకంటే పార్లమెంట్లో ఓట్ చోరీ మీద చర్చ జరగొద్దు, బీహార్ ఎన్నికలలో జరిగిన లోపాలను చర్చించొద్దని మళ్ళీ నేను ఈ మధ్యలో 4-5 రోజుల క్రితం సోనియా గాంధీ గారి మీద రాహుల్ గాంధీ గారి మీద కొత్త కేసు పెట్టారు. అందుకే ఈరోజు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్త ఈ ప్రభుత్వంలో ఈ పార్టీలో ఈ ప్రజలలో ఉన్న ప్రతి వాడు సోనియా గాంధీ గారి మీద రాహుల్ గాంధీ గారి మీద మోడీ అమిత్ షా పెట్టిన అక్రమ కేసులను ఖండిస్తున్నాము, ప్రధానమంత్రి గారికి లేఖ రాస్తున్నాం. మీరందరూ గట్టిగా చప్పట్లతో ఆమోదం తెలపండి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా, పిసిసి అధ్యక్షుడిగా, ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీగా నరేంద్ర మోడీ గారికి, తెలంగాణ రాష్ట్ర ప్రజలమంతా గాంధీ కుటుంబానికి, సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి అండగా నిలబడతాం. అవసరమైతే ఎంత దాకైనా పోరాడతామనే రెజల్యూషన్ని మనం ఈ సభ ద్వారా సందేశాన్ని వారికి అందించాలి. భయపడే సమస్యనే లేదు, నిలబడి ఎదుర్కొంటామన్న సందేశాన్ని మోడీ గారికి, అమిత్ షా గారికి ఇవ్వదలుచుకున్నాం. మీరందరూ అండగా నిలబడండి. మోడీ అమిత్ షా మీద కొట్లాడడం మనందరం కలిసి చేద్దామని చెప్పి ఈ సమావేశంలో మీ అందరి ఆమోదం కోసం ఈరోజు అడుగుతున్నా. అదేవిధంగా మిత్రులారా, సమస్యలు, సంక్షోభము, పోరాటాలు మీ అందరి కృషితోని తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన, ఇందిరమ్మ రాజ్యాన్ని మనం తెచ్చుకున్నాం. 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సంబరాలను మనం జరుపుకోబోతున్నాం. ఈ ప్రభుత్వం వచ్చి సంక్షోభంలో ఉన్న రాష్ట్రాన్ని ఈరోజు సంక్షేమం వైపు నడిపించడమే కాకుండా అభివృద్ధి ప్రణాళికలను రచించుకొని 2 సంవత్సరాల సంబరాలను మనం జరుపుకుంటున్న సందర్భంగా నూతనంగా వార్డు మెంబర్లు, సర్పంచులు రాబోతున్న సందర్భంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గొప్ప అవకాశము ఇది. మీ అందరినీ మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నా. ఈనాడు మేము మనమందరం కలిసి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికి చేర్చాలి. ప్రభుత్వం రచిస్తున్న అభివృద్ధి ప్రణాళికలను ప్రతి వేదిక మీద మనము చర్చకు పెట్టాలి. ఈరోజు సంక్షేమానికి సంబంధిస్తే రేషన్ కార్డులు కావచ్చు, సన్న బియ్యం కావచ్చు, ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు, 200 యూనిట్లు ఉచిత కరెంటు కావచ్చు, రైతు రుణమాఫీ కావచ్చు, రైతు భరోసా కావచ్చు, 65,000 ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు కావచ్చు, 500 రూపాయల సిలిండర్ కావచ్చు. అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో ఏ పథకం తీసుకున్నా నిన్నగాక మొన్న మొదలుపెట్టిన ఇందిరమ్మ చీరలు కావచ్చు. ఇందిరమ్మ చీరలకు సంబంధించి మన ఓ అక్క నాకు ఒక మంచి పాట చెప్పింది. అందులో చాలా లాజిక్ నాకు కనిపించింది. మీరందరూ కూడా ఆ విషయం మీద దృష్టి పెట్టాలి. ఆనాడు కేసీఆర్ ఉన్నప్పుడు బతుకమ్మ చీరలు ఇస్తే ఏ అక్కకు చీరిస్తే ఆ అక్క బండబూతులు తెచ్చేది కేసీఆర్ కుటుంబాన్ని. ఇంత పనికిమాలిన చీరలు మాకిస్తారా, వాళ్ళు ఇట్లా కట్టుకుంటారా, ఇవి తీసుకెళ్లి చైన్ల కాడ కాపలాగా పిట్టలు రాకుండా కట్టుకుంటున్నాం, ఇంత పనికిమాలిన చీరిస్తారా అని ఎంతమందికి కేసీఆర్ బతుకమ్మ చీరలు ఇస్తే అంతమంది కేసీఆర్కు శాపనార్థాలు పెట్టారు. ఇప్పుడు మనం ఇందిరమ్మ చీరలు ఇచ్చినాం. 90% పైగా చీరలు అందినే, 10% రాలేదు. వచ్చిన వాళ్ళంతా సంతోషంగా ఇంటికాడ పోయి చీర కట్టుకొని పండుగ చేసుకున్నారు. రానోళ్ళు మనల్ని తిడుతురు. అయ్యా ఏమైంది అయ్యా రేవంత్ రెడ్డికి నాకు చీర ఇస్తే ఎంత తక్కువైతుండేనా, సారే కా అక్కలకే ఆ చెల్లెళ్ళకి పెడతాడా, చీర పెడితే మేము కూడా సారె పండుగ చేసుకుంటాం కదా, మాకెందుకు ఇవ్వలేదు అని చెప్పి ఆనాడు వచ్చిన వాళ్ళందరూ కేసీఆర్ను తిడితే ఈనాడు రానోళ్ళందరూ మనల్ని తిడుతురు.
అందుకే జిల్లా పార్టీ అధ్యక్షులకు నా సూచన,